బెండకాయ తాలింపు వేస్తున్నానండి. బెండకాయలు ముందుగా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి అండి, ఉల్లిపాయ, కొద్దిగా నూనె, ఉప్పు, కారం, జీలకర్ర, శనగపప్పునండి. ముందుగా గిన్నె తీసుకోవాలి. నేను ఎందుకంటే ఎప్పుడు ఇదే పద్ధతిలో చెప్తానని మీరు అనుకోవచ్చు. నూనె నేను ఎక్కువ వేయనండి. నూనె వేయడం వల్ల హెల్త్కి మంచిది కాదు. అందుకని నేను చాలా కూరగాయలు ఇలాగే నేను ఆవిరిలో పెట్టి ఉడికిస్తానండి. దానివల్ల కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు. ఆ పద్ధతిలో నేను చేస్తాను. మిమ్మల్ని కూడా అదే పద్ధతిలో చేసుకోమని నేను చూపిస్తుంటానండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలంటే కొంచెం ఆవిరిలో ఉడికించాలి. ఇవన్నీ నీళ్ళు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆవిరిలో ఉడుకుతున్నాయండి. చూడండి, మంచిగా ఆవిరి వస్తుంది. బాగా ఆవిరిలో ఉడికిపోయినాయండి. మరీ ఎక్కువ ఉడికిస్తే జిగురైపోతాయి. ఇంకా ఎక్కువ ఉడికించకూడదు. వీటిని తీసి పక్కకు పెట్టాలండి. కొంచెం చల్లారనివ్వాలి. పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె అండి. కరివేపాకు, ఉల్లిపాయలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, చిక్కుడుప్పు, కొద్దిగా ధనియాల పొడి, పసుపు, కారం, కొంచెం దోరగా ఎగించాలండి. ఎగనివ్వాలి. ఉల్లిపాయ బాగా ఎగిపోయిందండి. ఆవిరిలో పెట్టి బెండకాయ, ఈ ఉల్లిపాయ కారం ఇది అంతా చూడండి. అదంతా పట్టేంత వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలి. పచ్చి కొబ్బరి తురుమండి. ఈ బెండకాయ ఫ్రై అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. ఎక్కువగా అన్నంలో కలుపు తింటేనే బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.